బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ చెక్కలు కూలిపోయి పలువురికి గాయాలయ్యాయి. ఓ భవనానికి స్లాబ్ వేస్తుండగా ఆ చెక్కలు కూలి కింద పడ్డాయి. ఇక ఈ ఘటనలో 8 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మృతి చెందిన కార్మికుడు అజీముల్లా మయన్మార్ దేశస్థుడిగా గుర్తించారు. క్షతగాత్రులు యూపీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కోహీర్లో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ చెక్కలు కూలిపోయి పలువురికి గాయాలయ్యాయి. ఓ భవనానికి స్లాబ్ వేస్తుండగా చెక్కలు కూలి కింద పడ్డాయి. ఈ ఘటనలో 8 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మృతి చెందిన కార్మికుడు అజీముల్లా మయన్మార్ దేశస్థుడిగా గుర్తించారు. ఇక క్షతగాత్రులు యూపీకి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మంచి సమాచారం మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఓ నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ చెక్కలు కూలి ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అయితే నిన్న స్లాబ్ వేస్తుండగా ఒక భవనం అయితే ఏదైతే స్లాబ్ కు నిర్మాణానికి ఉపయోగించేటువంటి సెంటరింగ్ రాడ్స్ ఉంటాయో అవి పక్కకు జరగడంతో స్లాబ్ కూలిపోయింది. ఆ పైన ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో దీంట్లో సంగారెడ్డికి సంబంధించినటువంటి మేస్త్రీలు, అదేవిధంగా యూపీకి సంబంధించినటువంటి కూలీలు కూడా ఉన్నారు. అయితే స్లాబ్ వేస్తుండగా ఈ దుర్ఘటన జరగడంతో పైన ఉన్నటువంటి 10 మందిలో 8 మంది ఏదైతే కూలిపోయినటువంటి భవన శిథిలాల్లో చిక్కుకున్నారు. అయితే తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వాళ్ళని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే ఒకరిద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నప్పటికీ మిగతా వారికి క్షతగాత్రులకి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు ఎక్కడ లోపం జరిగింది అనే విషయాన్ని కూడా అక్కడ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అవడంతో ఆ కూలినటువంటి దృశ్యాలు మనము విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ భవనం నిర్మాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరగడంతో అందరూ అవాకైనటువంటి పరిస్థితి. అయితే కింద స్లాబ్ కింద ఎవరు లేకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే స్లాబ్ వేస్తున్నప్పుడు ఈ ఏదైతే సెంటరింగ్ రాడ్లు ఉంటాయో అవి పక్కకు జరగడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారైతే కొంచెం గాయాలైనప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి దుర్ఘటన జరిగిందంటూ కూడా విమర్శలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్లాబ్ నిర్మాణానికి సంబంధించి గతంలో కూడా ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి ఏదైతే చికిత్స ఉంటుందో అందించాల్సినటువంటి పరిస్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే మిగతా 6 మందికి అయితే గాయాలయ్యాయి. వారు చికిత్స ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆసుపత్రిలో అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.